హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నొలంబ మీడియా. అనంతపురం హండేరాజుల చరిత్ర 4వ భాగంలో కడప నవాబు సైన్యంతో జరిగిన యుద్ధంలో పవాడప్ప నాయుడు గారు జయించారు. తరువాతి చరిత్ర ఈ 5వ భాగంలో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కడప నవాబు సైన్యంతో యుద్ధం ముగిసిన తర్వాత ఆ యుద్ధానికి కారణమైన వకీలు రామాజీని బంధించి బుక్కరాయ సముద్రం కోటమూల ఎర్రబురుజులో బంధించి కిలాదారుడైన రాహుత్ రాయబసప్పకు కావలివాన్లను నియమించమని రాజైన పవాడప్ప నాయుడు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత 9 రోజులకు పవాడప్ప నాయుడు బుక్కరాయ సముద్రానికి స్వారిపోయినప్పుడు రామాజీ ఉన్న చెరసాలకు పోయి రామాజీని నీవు స్వామిద్రోహివి అంటూ పవాడప్ప నాయుడు నిందించగా రామాజీ ఎదురు చెప్పినందుకు ఆగ్రహించిన రాజు రామాజీ నాలుక కోయించెను. ఆ చర్యతో కుంగిపోయిన రామాజీ ఈ మొండి బ్రతుకు నాకేలా అని తన నాలుకను బుడానికి పెరుక్కొని చావగా ఆ శవాన్ని అక్కడే ఒక పాడుబడిన గుంటలో వేయించి పైన మన్ను రాయి వేయించి సమాధి చేయించి రాజైన పవాడప్ప నాయుడు అనంతపురానికి తిరిగి వచ్చాడు. చనిపోయిన రామాజీ బ్రాహ్మణ కులమునకు చెందిన వ్యక్తి కనుక తనకు బ్రహ్మహత్య పాపము చుట్టుకుందని పవాడప్ప నాయుడు భయపడ్డాడు. రామాజీ హత్య పదే పదే తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండగా పవాడప్ప నాయుడు నిద్రాహారాలు లేకుండా గడపసాగాడు. అంతటా పవాడప్ప నాయుడు బ్రాహ్మణులను పిలిపించి బ్రహ్మహత్య పాపమునకు పరిష్కారము సూచించవలసిందిగా కోరాడు. దానికి బ్రాహ్మణులు గోకర్ణ యాత్ర చేస్తే బ్రహ్మహత్య పాపము పోవునని తెలిపారు. గోకర్ణ యాత్రకు సిద్ధమైన పవాడప్ప నాయుడు తన వెంట జమదారు ఖానా మల్లప్పను, తన భార్యలైన దేవమ్మ గిరియమ్మలను, తన కుమారుడైన సిద్ధప్ప నాయుడుని వెంట తీసుకొని ప్రయాణమైపోయాను. అనంతపురానికి 26 కోసుల దూరములో పెదపాలెం దగ్గర పోతూ ఉండగా రామాజీ హత్యతో మానసికంగా కుంగిపోయిన పవాడప్ప నాయుడు తన చేతులతో తన గొంతును పిసుక్కొని ఆత్మహత్య చేసుకున్నాడు. పవాడప్ప నాయుడు మరణించిన విషయం తెలుసుకున్న వెంటనే జమదారు ఖానా మల్లప్ప పవాడప్ప నాయుడు ఉన్న పల్లకీకి ఘటాటోపీ వేయించి పవాడప్ప నాయుడు గారి భార్యలను పుత్రుని పిలిచి, మీరు రోధించవద్దు, మనము ఇప్పుడు చిత్రరాజ్యంలో ఉన్నాము, ఈ విషయం బయటకు తెలిస్తే చాలా ప్రమాదమని చెప్పి శీఘ్రంగా కదలిపోయి అనంతసాగరానికి ప్రతినామమైన కొత్త చెరువుకు చేరుకున్నారు. కొత్త చెరువులోని నిడుమామిడి స్వామి మఠంలో పవాడప్ప నాయుని దేహానికి క్రీస్తుశకం 1737 సంవత్సరంలో సమాధి చేయించాడు. ఆ తరువాత జమదారు ఖానా మల్లప్ప గారు కొత్త రాజుకు పట్టాభిషేకం చేయించాలని సంకల్పించాడు. మరణించిన పవాడప్ప నాయుడి అన్న అయిన ప్రసన్నప్ప నాయుని కుమారుడు రామప్ప నాయుడు అందుబాటులో లేనందున మరణించిన రాజు పవాడప్ప నాయుడు కుమారుడు సిద్ధప్ప నాయునికి కొత్త చెరువు వద్దనే శాలివాహన శకం 1660 కాళయుక్తి నామ సంవత్సరము మరియు క్రీస్తు శకం 1738 సంవత్సరమున పట్టాభిషేకము జరిపించెను.